పాదారవింద శతకంలోని 101వ శ్లోకానికి ప్రవేశించాం. పురామారారాతిః పురమజయదం వస్తవ శతైః ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహిన శైలేంద్రతనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాల సమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగళి. చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ ఇది కూడా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అని, స్ఫురతి తరసాకాల సమయే, ఎప్పుడైతే అంతకుడు అంటే కాలాంతకుడు ఎవరు, యముడు సమీపిస్తాడో ఆ సమయంలో స్ఫురణ చేసుకోవాల్సినవి అమ్మవారి పాద పద్మములు. ఆ సమయంలో ఆ యముడు వచ్చినప్పుడు టైం ఇవ్వట, అలా రావడం ఏంటి, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెళ్ళిపోవడమే. కాబట్టి అయ్యో ఉండు, నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటా పాదాలు పద్మాలు ఎలా ఉంటాయో, ఆ మాట గుర్తు రావట్లేదు నాకు, ఎలా ఎలా అనుకోవడానికి అవకాశం లేదు. అలా గుర్తు రావాలంటే ఎప్పుడు ఆ ధ్యాసలోనే నిండిపోయి ఉండాలి. కాబట్టి అటువంటి ఆ నిండిపోయేలాగా, మనసు నిండా ఎప్పుడూ ఉండిపోయేలాగా అటువంటి ఆ ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు. నా మనసులో ఎప్పుడూ ఉండిపోవాలని ఆయనకి చెప్పుకుంటున్నట్టు చెప్తున్నారు, మనకి కూడా చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడు నేను అంటాను కదా, ఆ సంబోధనల్లోనే చాలా విషయాలు చెప్పేస్తారు. తుహిన శైలేంద్ర తనయే, హిమగిరి సుత అంటే తుహినం అన్నారంటే చల్లని మంచు కొండ యొక్క పుత్రిక, అంటే ఆవిడ చల్లనిది. అటువంటి చల్లని తల్లి అంటారు కదా, ఆ చల్లని తల్లి ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా అలా ఒక చల్లగా కాపాడి రక్షించే ఆ తల్లి. అందుకని తుహినగిరి శైలేంద్ర తనయే అన్నారు. అమ్మా నువ్వు అట్లా చల్లగా ఉంటావు కదా, మమ్మల్ని కూడా అలాగే చల్లగా కాపాడు అని ముందరి కాళ్ళకి బంధం అన్నమాట. కామాక్షి, కామాక్షి మాత, జ్ఞాన స్వరూపురాలవైన ఎన్ని సంబోధనలు పెట్టారో. అంబా, అమ్మ ఇన్ని చెప్పారు. పురా అంటే పూర్వం, ఎప్పుడో ఒకసారి. మారారాతి, మార ఆరాతి, మార అంటే మన్మధుడు, ఆరాతి అంటే మన్మధుడు యొక్క శత్రువు ఎవరు, ఈశ్వరుడు. పురా మారాతి పురం అజయత్ అంబ, పురం అజయత్. పురం అంటే ఈ త్రిపురాలని అజయత్ జయించాడు. అంబ ఎలా జయించాడు, స్తవ శతై, నీ యొక్క కోటి స్తోత్రాలు నీకు చేసి ఆ నీ శక్తిని పొంది తర్వాతనే ఆ త్రిపురాసురుణ్ణి వధించాడు. ఆయన ఆ త్రిపురాసురుడిని జయించడంలో నీ పాత్రే చాలా ఎక్కువ, నీ యొక్క శక్తే. ఈ శక్తి ఎలా వచ్చింది ఆయనకి, నీ యొక్క స్తోత్రాలు కొన్ని వందలు చేశాడు, చేయబట్టి నువ్వు ఆ శక్తి ఆయనకి ప్రసాదించావు. అంటే స్తోత్రం చేయడం వలన శక్తి ఎందుకు వచ్చింది అంటే, అది ఒక మంత్రం. ఆ మంత్ర జపం వలన మనలో అంటే బీజాక్షరాలు జపం చేసినప్పుడు ఏమవుతుంది, లోపల చాలా ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. అందుకే బీజాక్షరాల ఉపాసన ఆ గురువులు ఇస్తారు, చేస్తారు. ఆ చేయడం వలన ఆ లోపల నుంచి జనరేట్ అయ్యే శక్తి చాలా ఎక్కువ. ఆ శక్తితోటి దేన్నైనా జయించగలుగుతాం, అదనమాట. అటువంటి స్తోత్ర శతాలు, స్తవ శతైహి, అటువంటి స్తవాలని చేసి ఆ త్రిపురాలని
ఆయన జయించాడు. కానీ ఇక్కడ మారారాతిహి అని ముందర ఎందుకు చెప్పారు? ముందర ఆ అమ్మవారి స్తోత్రం చేయడానికి కూడా ముందు మన్మధుణ్ణి జయించాడు. త్రిపురాలను జయించాలంటే ముందు మన్మధుణ్ణి జయించాలి. కాబట్టి మన్మథ ఆ వధ అయిన తర్వాతే, అంటే కామ, క్రోధ, లోభ, మోహాది ఈ అరిషడ్ వర్గాలని జయించిన తర్వాతే అమ్మవారి కృపకి పాత్రత వస్తుంది. ఇది ఆర్డర్లో చెప్తున్నారు చూడండి. అది అంటే ప్రతిదీ మనం గమనించుకుంటే అప్పుడు మనకి దానిలో చాలా విషయాలు బోధపడితే ఇవాళ మనకి అదే అందాకన్నాను కదా, రసం అది పొందుతున్న కొద్ది చెరుకు గడ నవ్వులుతున్న కొద్దీ అందులో ఒక రసం ఉంటుంది చూసారా, తింటున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది అది. అలాగా ఈ పద్యాలలో అంటే ఎంత మనం ఆలోచిస్తే ఆలోచనకి నిండిపోయని ఎన్నో భావాలు. అటువంటి ఆయన అతహ అందువల్ల, ఎందువల్ల నీ యొక్క స్తోత్ర శతాలు చేసి ఆ త్రిపుర వధ చేశారు ఆయన శివుడు. అతహ అందువల్ల, ఇది దేనికి ఎందుకు చెప్తున్నారు? నాకు ఈ స్తవశతైకి సంబంధం ఏమిటి ఇందులో చెప్తున్నారు. మమ నాకు ఆయన కూడా ఇటువంటి స్తోత్రాలు చేస్తున్నారు కదా, నేను కూడా మరి ఇవన్నీ ఆయన అన్ని స్తోత్రాలు చేశారు కాబట్టి నేను అదే దారిలో నడుస్తున్నాను. నేను కూడా ఈ కావ్యం చేయడానికి నేను మొదలుపెట్టాను. నాకు కూడా నాకు ఏం కావాలి? నాకు కూడా త్రిపుర హర జయం కావాలి. నాకు కూడా ఈ త్రిపురాలు నాలో ఉండే ఈ మూడిటిని వధ చేయగలిగిన శక్తి నాకు కూడా కావాలి. కాబట్టి నాకు కూడా ఈ త్రిపుర వధ జరిగి కాల సమయే సమాయాతే. కాల సమయే అంటే మృత్యు సమయం సమీపించినప్పుడు, సమాయాతే అంటే దగ్గరకు వచ్చినప్పుడు, కాల సమయం అంటే మృత్యు సమీపించినప్పుడు. తే నీ యొక్క పాదాబ్జయుగళి చరణ కమలాల జంట తరసా వెంటనే మమ మనసి నా మనసులో స్ఫురించుగాక, ప్రకాశించుగాక. అంటే అప్పటికి కూడా ఆ జ్ఞానం ఉండాలి. అంటే ఏదో ఎప్పుడూ కూడా, అంటే ఎప్పుడో మృత్యు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఎవరికీ తెలియదు. వానరాకడా మృత్యు తెలియదు ఎవరికి, ప్రాణం పోకడా. కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు. యూ హ్యావ్ టు బి ఎవర్ రెడీ. కాబట్టి అది ఆయన, నువ్వు ఎప్పుడైనా సరే నీ మనసులో ఈ పాద ధ్యానం ఎంత చెయ్యాలి అంటే గుర్తు చేసుకోవడం కాదు, ఎప్పుడూ నిలబడి ఉండాలి. అవి ఎప్పుడూ నువ్వు ఆ పాదాలతోటి మమేకం అయిపోయి ఆ ధ్యాన స్థితిలో ఉండాలి. త్రిపురాలు అన్నారు కదా, అంటే మొన్న శ్లోకం కూడా చెప్పుకున్నాం మనం, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈ 3 గ్రంథులని ఛేదించిన తర్వాతే ఆ పరతత్వానికి వెళ్ళగలుగుతాము. ఆ ఛేదన కావాలంటే అక్కడ కూడా మళ్ళా కుండలిని శక్తి ప్రేరేపణ అవ్వాలి. ఇది అయిన తర్వాతే అక్కడికి వెళ్తాం. అంటే ఈ త్రిపుర అసుర సంహారం చేసిన వాడికి త్రిపుర సుందరి దర్శనం అవుతుంది. ఆ త్రిపుర సుందరి వాళ్ళకి ఆ వాళ్ళు పొందగలుగుతారు, లభిస్తుంది. ఈ త్రిపురాలు, త్రిపుటి అంటే 3 ఉన్నవన్నీ కూడా ఒకటైపోవాలి. 3 ఉన్నవన్నీ ఏమిటి? త్రిగుణాలు, త్రికాలాలు, అవస్థలు, ఇవన్నీ కూడా ఒకటైపోవాలి. అలాగే ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ 3 కూడా 3గా కాకుండా ఒకటైపోయి లయం అయిపోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు 3 కలిపి అత్రిపుటి ఏకమైపోయినప్పుడు అప్పుడు వచ్చే
ఒక ఆనందం ఉంటుంది, అఖండ ఆనందం, అదే బ్రహ్మానందం. ఆ అఖండ ఆనందాన్ని పొందడమే అది త్రిపుర సుందరి అని చెప్పారు. ఏవేవైతే ఉన్నాయో మనకి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు మూడుగా ఉన్నన్ని అన్నిటినీ కూడా లయం చేయగలగడం అంటే ఒక్క క్షణంలో నన్ను నేను మర్చిపోవడం అవుతుంది కదా మనకి. ఒక్కొక్కసారి మీకు ఎప్పుడైనా నేచర్ లో వెళ్ళి వెళ్ళి చూడండి, ఒక అందమైన ఒక పువ్వుని చూశారనుకోండి, లేదా అందమైన ఒక గులాబీ వనానికి వెళ్ళారనుకోండి, ఆ పువ్వులను అన్నిటినీ చూస్తుంటే అక్కడ మీరు నేను అనే అస్తిత్వాన్ని మీరు మర్చిపోతారు. అలాగే ఒక సముద్రం ముందర నుంచున్నారనుకోండి, ఆ సముద్రపు అలలు, సముద్రపు హోరు చూస్తున్నప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను, నేను అనేది వేరుగా ఉన్నాననే భావన లేదు. పూర్తి దృష్టి ఆ ఎదురుకుండా ఉన్న సముద్రం మీదకి వెళ్ళిపోతుంది. అలాగే ఆకాశంలో ఆ రంగులు మారుతున్నప్పుడు ఎప్పుడైతే నేను అనేది లేకుండా ధ్యాస ఆ నేచర్ తో కలిసిపోతుందో అదే బ్లిస్, ఆనందం అని చెప్పుకుంటాం మనం. అది ఆ చిదానందం, అటువంటి సచ్చిదానందం. అది ఏదైతే నేను అనే ఉనికి అసలైన ఆ ఆ బ్రహ్మ స్వరూపంలో కలిసిపోయి నేననేది లేకుండా నా ఉనికిని నేను మర్చిపోతాను, అదే ఒక లయం అయిపోవడం అంటే. అటువంటి ఆనంద స్థితి గుర్తు చేసుకుంటే మనకు వస్తుంది. కాబట్టి దానిని మనం ఎక్కువసేపు నిలబెట్టుకోలేం. ఆ నిలబెట్టుకోగలిగిన స్థితిని పొందడమే అటువంటి ఆనంద స్థితి. అది బ్రహ్మ అఖండ ఆనందం. ఏదైతే ఖండం చేయలేమో అఖండమైన ఆనందం అన్నమాట బ్రహ్మానందం. అదే త్రిపుర సుందరి అని చెప్తున్నారు ఇందులో. ఈ త్రిపుర సుందరిని పొందడమే ఆ త్రిపుర ఆసుర సంహారం తర్వాత జరిగేది. అటువంటి మన్మథుని ముందు మన్మథుని జయించాలి. మన్మథుని జయించవాడే త్రిపురాలను జయించగలడు. ఆ త్రిపురాలను జయించిన వాడికి త్రిపుర సుందరి లభిస్తుంది. అటువంటి అనుగ్రహం, ఈ అనుగ్రహం పొందడమే ఈ శ్లోకంలో ఆ తరస కాల సమయే సమాయాతే. అప్పుడు నాకు ఆ మనసులో ఏదైతే భావన చేసేసి ఆనందాన్ని అనుభవిస్తున్నానో, మృత్యు సమయము అనేది కాదు. మృత్యువు అంటే ఏమిటంటే నేను మృత్యువుతో ఏమిటవుతుంది? ఇంక నేను లేను. అంతే కదా! నేను అనేది లేనిదే మృత్యువు. కాబట్టి ఏదైతే మనని మనం విషయాన్ని మర్చిపోయేలా చేస్తుందో అదే అమ్మవారితో ఐక్యం అవ్వడం. ఆ సమయంలో అలా ఆ పాదాల్ని తలుచుకుంటూ పాద శరణాగతి పొందడం, ఆ స్మరణలో ఆ పాదాలని తలుచుకోవడం. అంటే ఇమ్మీడియట్ గా అనమాట, ఇట్లా మనం తలుచుకోగానే ఆ భావన మనకి మనసులోకి రావాలన్నమాట. అందుకని 100 శ్లోకాలు చేయించారు కదా. ఇంత వాటి గురించిన అంత డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా. ఎన్నో రకాలుగా స్థూలంగా వర్ణించారు, సూక్ష్మంగా వర్ణించారు, సూక్ష్మతమంగా వర్ణించారు. తత్వం, ఆ తత్వం ఎప్పుడు ఎలాగా ఆ పాదాలు మనకి ఎలా ఏ రకంగా మన మనసులో నిలవాలి అంటే లో నేను లేకుండా నేను ఆ పాదాల్లోకి లీనమైపోవడం ఎలాగా, అలా అటువంటి ఆ భావాన్ని కూడా చూపిస్తున్నాడు. శివుడంతటి వాడు ఆ ఆ ఆ అమ్మవారిని పొందడానికి స్తవ శతైహి చేశాడు, అన్ని స్తోత్రాలు చేశాడు. అంటే అంత సాధన చేశాడు, అంత జపం చేశాడు, అంత మంత్ర ఇది పొంది ఆ శక్తితోటి అమ్మవారిని ఆ శక్తిని పొందాడు. కాబట్టి సాధకుడిగా మనం చేయవలసింది ఏమిటి? ఇటువంటి జపాన్ని, మంత్రాన్ని పఠించి ఆ మంత్రంతో మనం మమేకమైపోయి ఆ శక్తిని పొందడం. ఆ పొందడం అంటే ఏంటి? అక్కడి నుంచి నేను తీసుకోవడం కాదు, నేనే అది అయిపోవడం. ఇంకా అప్పుడు ఇంత చిన్న బిందువు సముద్రంతో కలిపితే ఏమైంది? సముద్రం అయిపోయింది కదా. అటువంటి శక్తి, నేను అంత పెద్ద శక్తితో
కలిసినప్పుడు నా శక్తి అంత పెద్దదైపోయింది కదా! ఆ శక్తిని పొందడం కోసం అది ఆ ధ్యానం ఎలా చేయాలో, ఎంత జపం చేయాలో, ఎంత సాధన చేయాలో అటువంటి ఆ భావాన్ని ఇందులో చెప్తూ యముడిని శివుడు యముడిని ఎడమ కాలుతో తన్నాడు. ఇప్పుడు మార్కండేయ చరిత్రలో మనకు తెలుస్తుంది. ఆయన ఆ శివలింగాన్ని పట్టుకుని ఉన్నాడు కదా మార్కండేయుడు. అయినా మరి యముడు ధర్మం, ఆయన ధర్మం కాబట్టి వెళ్ళిపోయాడు తీసుకొచ్చాడు మార్కండేయుని తీసుకురావడానికి. నా లింగాన్ని పట్టుకున్నాడు కదా, నువ్వు వాడిని ఏం చేయడానికి లేదని శివుడు. అయినా సరే ఆ పాశం వేశాడు. వేసినందుకు ఏం చేశాడు, ఎడమ కాలితో తన్నాడు ఈశ్వరుడు. ఆ ఎడమ కాలి అర్థం కూడా, ఎడమ వైపు ఎవరు ఈశ్వరుడికి? అమ్మవారు. కాబట్టి ఈ కాల సమయే సమాయాతేలో ఈ యముడికి కూడా నీ దగ్గర శక్తి లేదు. నీ కాలి తన్నుతోనే ఆ యముడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మృత్యువు కూడా భక్తుణ్ణి, సాధకుణ్ణి శక్తి అనుగ్రహం ఉంటే పాదమే, అక్కడ అమ్మవారి పాదమే. కాబట్టి ఇక్కడ ఈ పాదానికి ఇక్కడ ఈ కనెక్షన్ అలా చెప్తున్నారు చూడండి. అమ్మవారి ఆ పాదమే మృత్యువుని కూడా తోసేసింది. అటువంటి మార్కండేయుడు పూర్ణాయుష్కుడు కదా, ఆయనకి అసలు ఆయన ఇప్పటికీ ఉన్నాడని. అటువంటి చిరంజీవిత్వం, ఆ చిరంజీవిత్వాన్ని ఆ అమ్మవారి పాదము ఆ మార్కండేయ ప్రసాదించిందంటే యముణ్ణి కూడా తోసేయగలిగిన ఒక శక్తి. అంటే మృత్యువు కూడా నీ పాద కటాక్షం అనుగ్రహం ఉంటే నాకు మృత్యు కూడా నన్నేం చేయలేదు అనే ఒక ధైర్యం, నమ్మకం, ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. పురామారాతి పురమజయదంబస్తవ శతైః ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహిన శైలేంద్రతనై అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాల సమయే సమాయాతే మాతర్మమ మనసి ఆదాబ్జయుగళే.